హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో వెజ్ పులావ్ని అస్సలు విరగకుండా బాస్మతి రైస్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ క్యారెట్, ఇంకా ఉల్లిపాయ, బంగాళదుంప, టమాటో ఇవన్నీ అయితే వెజిటేబుల్స్ తీసుకున్నానండి. మీకు కావాలి అనుకుంటే బీన్స్, ఇంకా క్యాప్సికమ్ ఇలాంటి వెజిటేబుల్స్ కూడా తీసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇవే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను ఈ వెజిటేబుల్స్ మాత్రమే తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడుక్కొని క్యారెట్కి తొక్క తీసేసి ఇప్పుడు నేను ఈ వెజిటేబుల్స్ని అయితే నీట్గా కట్ చేసేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే ఇందులో గ్రీన్ పీస్, బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యారెట్ అయితే కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి. క్యారెట్ హెల్త్కి మంచిది కాబట్టి. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచేసుకున్నానండి. దంచేసుకొని ఇక్కడ పక్కా కొలత అండి. మనకి ఒక గ్లాస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడుక్కొని కొంచెం వాటర్ అయితే వేసుకొని నానబెట్టుకోవాలండి. అప్పుడు మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, ఆకు, ఇంకా లవంగాలు, ఇంకా బిర్యానీలో వేసుకునేవి ఉంటాయి కదండి అవి, ఇంకా షాజీరా ఇవన్నీ వేసుకున్నానండి. ఈ స్పైసెస్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ అయితే వేసుకున్నానండి. ఇందాక మీకు నేను టమాటో కూడా వేసుకున్నానని చెప్పాను. టమాటో అయితే వేసుకోలేదు, మర్చిపోయానండి టమాటో యాడ్ చేయటం అనేది. ఇప్పుడు వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా కొంచెం త్వరగా ఫ్రై అవ్వటం కోసం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ వెజిటేబుల్స్ త్వరగా ఫ్రై అవ్వాలి అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయండి. వాటిని ఫ్రై చేసుకుంటున్నాను. అవి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటున్నాను. 2 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మిల్ మేకర్ని అయితే నేను ముందే కొంచెం హాట్ వాటర్లో వేసి పెట్టుకున్నానండి. ఇలా వేడి నీళ్ళలో వేసి పెట్టుకోవడం వల్ల ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. అలానే కొంచెం ఉబ్బినట్టు అవుతాయండి. ఈ మిల్ మేకర్ వేసిన తర్వాత కూడా ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఈ మిల్ మేకర్ ఇంకా మనం సాల్ట్ వేసాం కదండి, త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను కదండి, బాస్మతి రైస్. ఒక గ్లాసు బియ్యానికి కరెక్ట్గా 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి. వేసుకొని కొంచెం నేనైతే ఇక్కడ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నానండి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ సరిపోయినట్టుగానే అనిపించింది, నేను వేసుకోలేదు. ఇప్పుడు ఆ వాటర్ అనేది మరుగుతూ ఉన్నప్పుడు బాస్మతి రైస్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, వాటర్ అనేది వంపేసుకొని ఇప్పుడు బాస్మతి రైస్ని కూడా మనం ఈ మరిగే వాటర్లో వేసేసుకోవాలండి. వేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుంటున్నాను. మొత్తం ఈ వెజ్జీస్, ఇంకా మనం వేసిన రైసు ఇవన్నీ కలుపుకొని వీటిని అయితే హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. చూడండి, హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను ఒక 2 మినిట్స్ పాటు. ఇప్పుడైతే చూడండి ఒక్కొక్కసారి కలుపుకుంటున్నాను నేను. కలుపుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసి తర్వాత మనం పూర్తిగా సిమ్లో పెట్టేసుకుంటే మనకి బాస్మతి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఫైనల్గా నేను కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే వేసుకొని ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నానండి. 10 మినిట్స్ తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా పలుకుగా ఎంత బాగుందో బిర్యానీ అనేది. ఈ వెజిటేబుల్ పులావ్ని డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.